హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను థండేల్ నాగ చైతన్య ప్లస్ సాయి పల్లవి గారి కాంబినేషన్తో రాబోతున్న మూవీ గురించి చిన్నగా డిస్కషన్ చేద్దామండి. ఇక ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన చేంజెస్ కావాలంట వీడియోలో అది కమెంట్ చేసే నెక్స్ట్ వీడియోలో ఆ చేంజెస్ని యాడ్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. ముందుగా వచ్చేసి ఈ మూవీ అనేది February 7th రిలీజ్ చేయబోతున్నారని టాక్ అండి. అఫీషియల్గా అయితే అనౌన్స్ చేసినారు. మేబీ ట్రైలర్ ఇంకా రాలేదు. అఫీషియల్ ట్రైలర్ వచ్చిన తర్వాత మేబీ చెప్పలేము. మేబీ అదే రోజు రిలీజ్ చేస్తారా లేదంటే ప్లస్ డేట్స్ అనేవి చేంజ్ అవుతాయా, మనకి ట్రైలర్ వచ్చే వరకు మనం ఏం చెప్పలేమండి. ఇక ఈ మూవీ వచ్చేసి మనకి మెయిన్ లైన్ వచ్చేసి మనకి పాకిస్తాన్లో మగ్గిన ఒక మత్స్యకారుని స్టోరీ అండి, అదే ఫిషర్మ్యాన్ స్టోరీ. ఇక ప్లస్ ఇది వచ్చేసి పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ అండి. లవ్ స్టోరీ ప్లస్ దేశం గురించి దాని గురించి ఒక ట్రైలర్ బట్టి ప్లస్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇదే థీమ్ మీద మనకి వీడియో అనేది మూవీ అనేది కంప్లీట్గా నడుస్తుంది అని చెప్పి. ఇక ఈ మూవీ వచ్చేసి మనకి బన్నీవాస్ గారు ప్లస్ మనకి అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసరు ప్లస్ మనకి దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్. మీకు తెలిసిందే అండి, బుజ్జి తల్లి అనేది సాంగ్ మనకి రిలీజ్ చేస్తున్నారు. వేరే లెవెల్ బ్లాక్ బస్టర్ అయింది. 100+ మిలియన్ వ్యూస్, స్టిల్ స్ట్రీమింగ్, స్టిల్ రన్నింగ్ అండి, కౌంటింగ్. మీకు అర్థం చేసుకోండి, మ్యూజిక్ బాగుంది, అంతా బాగుందండి. మ్యాక్సిమం మూవీ అనేది బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పి అందరికీ చాలా ఎక్స్పెక్టేషన్స్. చాలా రోజులకి మనకి సాయి పల్లవి గారు మళ్ళీ వస్తున్నారు. ప్లస్ చాలా రోజు షూటింగ్ అనేది జరిగిందండి. ఇప్పుడో మనకి 1 year బ్యాక్ 15 to 16 months నుంచి మనకి వస్తూనే ఉంది మూవీస్కి పోస్టర్ రిలీజ్ చేయడము, టీజర్ రిలీజ్, అదే బర్త్డే టీజర్, చిన్న టీజర్స్ రిలీజ్ చేయడము, చిన్న చిన్న సాంగ్ రిలీజ్ చేయడము. చాలా రోజు షూటింగ్ నడుస్తుందంటే ఎంత భారీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మూవీ డిపార్ట్మెంట్ అనేది అర్థమైంది. ప్లస్ ఇది వచ్చేసి మనకి పాన్ ఇండియా మూవీ కింద కన్వర్ట్ చేద్దామని ప్లాన్లో ఉన్నారు. ముంబైలో కూడా రిలీజ్ చేద్దాము అని అనుకుంటున్నారు, హిందీలో రిలీజ్ చేద్దామని. నా చైతన్య కూడా అటు కూడా ప్రమోషన్కి రెడీ అవుతున్నారు, అటు సైడ్ ప్రమోషన్స్కి వెళ్ళడానికి. ఇక అటు నాగ చైతన్య మీద అంత స్కోప్ అనేది లేదండి మనకి నార్త్ సైడు. నాగార్జున గారి మీద ఉండి బ్రహ్మోత్సవం అది మనకి సంథింగ్ వచ్చింది కదండి, మూవీ పేరు మనకి గుర్తుకు రావట్లేదు. మన రణ్వీర్ సింగ్, ఆలియా భట్, పెద్ద పెద్ద యాక్టర్స్ అందరు ఉన్నారు. ఆ మూవీ అని కాకుండా ముందు మనకి రామ్ గోపాల్ గారు, వర్మ గారి మూవీలు కూడా చాలా ఫేమస్. నాగార్జునకు ఒక పెద్ద పేరే ఉంది నార్త్ సైడ్, లేదని కాదు. ఇక వాళ్ళ కొడుకు నాగ చైతన్యని వాళ్ళు అట్లా యాక్సెప్ట్ చేస్తారు అనేదే పాయింట్ అండి. వాళ్ళు కూడా పాన్ ఇండియా మూవీగా తీస్తున్నారు, హిందీలో కూడా తీద్దాం అని చెప్పి ఆల్రెడీ ప్లాన్స్ అయిపోయినాయి. ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నారు హిందీలో. ఇది వచ్చేసి మనకి February 7th రిలీజ్ అంటున్నారు. చూద్దాం ఎట్లా ఉంటుందో. దీన్ని బట్టి మనకి నెక్స్ట్ వచ్చే పోస్టర్స్ ఏమన్నా ప్లస్ టీజర్స్ ప్లస్ ట్రైలర్స్ అఫీషియల్గా డేట్ అనౌన్స్ ప్లస్ బడ్జెట్ కూడా అఫీషియల్గా ఎంత అయిందని అంచనా కూడా లేకుండా పోయింది. 50 crores అనుకుంటున్నాము, చూద్దాం ఎంత అవుతుందో. ఇక సాయి పల్లవి గారు తెలిసిందే కానీ సాయి పల్లవి గారు మూవీస్ ఎలా ఉంటాయి, ఎలాంటి మూవీస్ యాక్సెప్ట్ చేస్తారు ఆమె. పక్క ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు, మనం కూడా అనుకుందాము. ఇక చూద్దామండి ఫర్దర్గా ఎలాంటి అప్డేట్స్ వస్తాయో మూవీ బట్టి. అదే February 7th రిలీజ్ చేస్తారా, మేబీ ఎక్స్టెండ్ చేస్తారా అనేది. ఇక అప్కమింగ్ వీడియోస్లో అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటానండి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ అలా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్స్ వస్తాయండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.